రెండు మనసులు కలవాలని రాసిపెట్టి ఉంటే దానికి ఎంత కాలం పట్టినా అది ఆలస్యం కాదు, ఎంత దూరం ఉన్నా దూరం కాదు. సూర్యుడు ఇంకా ఉదయించకముందే ఆసుపత్రి కారిడార్ నిశ్శబ్దంగా ఉంది. యంత్రాల వెలుగులు మిన్నుమిన్నుగా మెరుస్తూ కాలం ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ నిశ్శబ్దంలో ఏదో జరగబోతున్నన్న భయం గాలిలో తేలియాడుతుంది. అర్జున్ కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. నిద్రలేని కళ్ళు, అలసిన మనసు. చేతిలో ఇన్నేళ్లుగా మడిచిపెట్టిన ఒక కాగితం. అది అతని జీవితంలో చెప్పని భావాల బరువును మోస్తోంది. గదిలో అనయ పడుకుని ఉంది. శ్వాస నెమ్మదిగా సాగుతోంది. ముఖంలో ప్రశాంతత ఉన్నా విధి ఆమెను ఒక అంచున నిలిపింది. వెలుగు మెల్లగా తెరల మధ్య నుంచి లోపలికి వస్తోంది. అర్జున్ ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు. తాకడం లేదు, మాటలు లేవు, కాని ఆ మౌనంలోనే ప్రేమ ఉంది. దగ్గరగా ఉన్న గతం వాళ్ల మధ్య ఒక దూరాన్ని సృష్టించింది. అర్జున్ ఆ కాగితాన్ని మెల్లగా తెరుస్తాడు. అది ఒకప్పుడు చెప్పాల్సిన భావాల జ్ఞాపకం. అనయ మసకబారిన నేపథ్యంగా కనిపిస్తుంది. చల్లని వెలుగులోకి వెచ్చదనం కలుస్తోంది. ఉదయపు సూర్యకాంతి గదిని నింపుతుంది. అనయ స్వల్పంగా కదులుతుంది. ఇంకా లేచలేదు, కాని జీవితం తిరిగి వస్తున్న సూచన కనిపిస్తుంది. అర్జున్ కళ్లలో భయం స్థానంలో ఆశ నిలుస్తోంది. పూర్తిగా వెలుగుతో నిండిన గది. అర్జున్ అనయ పక్కన కూర్చున్నాడు. నిశ్శబ్దం ఇప్పుడు భయంగా కాదు, ప్రశాంతంగా ఉంది. ప్రేమ గట్టిగా నిలబడితే కాలం కూడా నయమవుతుందన్న భావన మిగులుతుంది.